హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 89. దీక్ష హాస్పిటల్ బెడ్ మీద కాలు కట్టుతో కనిపిస్తూ ఉంటుంది. దీక్షని పట్టుకొని యష్ కూర్చొని ఉంటే మిగతా కుటుంబ సభ్యులందరూ పక్కన నిలబడి ఉంటారు. డాక్టర్ తన్ని చెక్ చేసి, ఓ 4 రోజుల వరకు కాలు కింద పెట్టకుండా వీల్ చైర్ మీద ఉండాల్సి వస్తుంది. మీరు వర్రీ కావాల్సిన పని లేదు. త్వరలోనే కోలుకొని నార్మల్గా నడుస్తారు అని చెప్తాడు. మరి ఇంకెలాంటి ప్రమాదం లేదు కదా డాక్టర్ అని అడుగుతాడు యష్ ఇంకా కంగారు పడుతూనే. ఎలాంటి ప్రమాదం లేదు యశోదర్ గారు. ఓ 4 రోజుల వరకు కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటే త్వరలోనే కోలుకుంటారు. ఈ రోజే ఇంటికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు అంటాడు డాక్టర్. డాక్టర్ మాటలతో అందరూ టెన్షన్ వదిలేసి కాస్త ఆనందపడతారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎనీ టైం నాకు కాల్ చేయండి, నేను వచ్చి చూస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. దాంతో యష్ కూడా కంగారు వదిలేసి, సమయానికి సౌమ్య చూసింది కాబట్టి నేను ఇలాగైనా కాపాడుకోగలిగాను దీక్ష అంటూ తన్ని దగ్గరికి తీసుకుని తల నిమురుతుంటాడు. పోనీలే యష్, చిన్న దెబ్బతోనే బయటపడ్డాను కదా అని అంటుంది దీక్ష కూడా యష్కి ధైర్యం చెప్తూ. స్వప్న ఆ శృతి మీద కోపం తెచ్చుకుంటూ, ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి నలురంగు పూసుకొని వచ్చింది ఆ రాక్షసి. అది చస్తే కానీ మీ జీవితాలు సుఖపడవేమో బావగారు అని అంటుంది. సంతోషంగా ఉండాల్సిన ఈ రోజుని ఇలా హాస్పిటల్కి రప్పించేలా చేసింది ఆ తగులుబాజీది అని తిడుతుంది పద్దు కూడా. తనకు రోజులు దగ్గరబడ్డాయి కాబట్టే ఇలా చేసింది అనుకోవాలి వదినా అని అంటుంది జానకి గారు. పాపం పండే రోజులొస్తే ఎవరు ఆపలేరని ఆ శృతి విషయంలో రోజు రోజుకి క్లియర్ అవుతుంది అని అంటాడు ప్రతాప్ గారు. నా కూతురు ఇక నుంచైనా సంతోషంగా ఉండాలి అని అంటాడు రామూర్తి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ. అప్పటి వరకు మౌనంగా ఉన్న యష్ రామూర్తి గారి కన్నీళ్ళు పెట్టుకోవడం చూడలేక దీక్షని జాగ్రత్తగా బెడ్ కానిచ్చి కూర్చోబెట్టి రామూర్తి గారి దగ్గరికి వెళ్ళి వారి చేతులు పట్టుకొని, పెళ్లి దగ్గర నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మావయ్య గారు. సెక్యూరిటీని అలర్ట్ చేసి పెట్టి ఉంచాల్సింది. శృతి మనుషులు మోసం చేస్తుంది అనుకున్నాను కానీ చంపే వరకు కూడా వెళ్తుందని అసలు ఊహించలేకపోయాను. దీక్ష ఇంతగా గాయపడిందంటే ఇందులో నా నిర్లక్ష్యం కూడా కాస్త ఉందనుకోవాలి అని అంటాడు. అలా అనకు యష్, ఇంకా నీ వల్లే నా కూతురు ప్రాణాలతో ఉందనుకోవాలి. నువ్వు దీక్షని ఎత్తుకొని సప్తపది పూర్తి చేసినప్పుడు ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఇలాంటి అల్లుడు వచ్చాడని అనుకున్నాను. ఇక నువ్వు నా కూతురికి అండగా ఉండగా నేను తన గురించి కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కన్నీళ్ళు తుడుచుకొని అల్లుడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని వెన్ను తడతాడు రామూర్తి గారు. అది చూసి దీక్షతో సహా అందరూ సంతోషపడుతుంటారు. శృతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉన్న విషయం బయటికి తెలిసి మీడియా అంతా హాస్పిటల్కి చేరుకుంటుంది. హాస్పిటల్లో ఉన్న ఫనీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, దీక్ష గారి కాలు ఫ్రాక్చర్ కావడంతో కాలికి చిన్న సర్జరీ జరిగింది. త్వరలోనే తను కోలుకుంటుందని డాక్టర్స్ చెప్పారు. సమయానికి యశోధర్ గారు స్పాట్కు వెళ్ళారు కాబట్టి వారి భార్యని ప్రాణాలతో కాపాడుకున్నారు. లేదంటే ఆ ధృవ చేతిలో దీక్ష గారి ప్రాణాలు ప్రమాదానికి ఏర్పడేది. యశోధర్ గారి జీవితంలో ఆ ధృవ ఇప్పటికే ఎన్నో కుట్రలు చేసింది. చివరికి ఇప్పుడు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు అని అంటాడు. ఈ కుట్రలో కూడా ధృవతో పాటు విక్రమ్‌ది కూడా భాగం ఉందంటారా సార్ అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ విషయం మాకు కరెక్ట్‌గా తెలీదు. అది కేస్ ఇన్వెస్టిగేషన్‌లోనే తెలియాలి. మాకు సంబంధించిన వరకు ఈ కుట్రలో ఒక ధృవ మాత్రమే మాకు కనిపించింది. అతని హ్యాండ్ కూడా ఉందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది అని చెప్తాడు ఫనీ. అయితే మీరు నిర్మిస్తున్న సినిమాలో ఈ సంఘటన కూడా జోడిస్తారా డైరెక్టర్ గారు అని అడుగుతారు రిపోర్టర్స్. సినిమా నిడివి అనేది ఎంత ఉంటుంది అనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ధృవ విక్రమ్ కుట్రల గురించి పూర్తిగా చెప్పాలి అంటే సినిమా నిడివి సరిపోదు. పబ్లిక్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ సినిమా తీస్తున్నాం కాబట్టి వాళ్ళ కుట్రకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు దాదాపుగా జోడించే ప్రయత్నం అయితే చేస్తాము అని మాట్లాడుతుంటాడు. ఇక దాంతో యష్ అభిమానులు శృతి మీద ఇంకా నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతూ సినిమా త్వరగా తీసే ఏర్పాటు చేయండి అని అభిమానుల నుంచి ఫోర్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. పోలీస్ లాకప్లో ఉన్న శృతి టీవీలో ఆ దృశ్యాలను చూస్తూ, ఛ! నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగి యష్ భార్యగా గొప్ప స్థానంలో ఉంటాననుకున్నాను కానీ ఇలా అందరి దృష్టిలో
నేనొక దోషిలా నిలబడతానని ఊహించుకోలేదు. ఇంతగా నా లైఫ్ తలక్రిందులు కావడం అసలు తట్టుకోలేకపోతున్నాను అంటూ వాపోతుంటుంది. కొన్ని క్షణాలకి ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని విక్రమ్‌కి కాల్ చేసి మాట్లాడుతూ, "ప్లీజ్ విక్రమ్, నాకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకెళ్ళు" అంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది. అదే సమయంలో హాస్పిటల్‌లో దీక్ష దగ్గర అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. "ఈ 4 రోజులు దీక్షని మా ఇంటికి తీసుకువెళ్తాం యష్" అని అంటుంది జానకి గారు. "క్షమించండి అత్తయ్య గారు. ఏమీ అనుకోకండి. ఇన్ని రోజులంటే దీక్షని తన మెడలో నేను ఆనవాయితీగా మళ్ళీ తాళి కట్టి, పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మీ ఇంట్లో ఉంచాను. లేదంటే నా ప్రేమ గురించి దీక్షకు తెలిసిన రోజే తన్ని మా ఇంటికి తీసుకువెళ్ళేవాణ్ణి. నేను కోరుకున్నట్టుగా దీక్షని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను కాబట్టి, ఇక తన్ని మా ఇంటికే తీసుకెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పటికే మేము ఒకరికొకరం ప్రేమించుకుంటున్నా కూడా దూరంగా ఉండిపోయాము. ఇక ఆ పరిస్థితులు మా మధ్య ఎప్పటికీ రావద్దని అనుకుంటున్నాను. మీ ఇంట్లో మీరు దీక్షని ఎంతగా చూసుకుంటారో, మా ఇంట్లో కూడా మేము దీక్షని అంత అపురూపంగా చూసుకుంటాము. దయచేసి నా మాటను కాదనకండి" అని అంటాడు దీనంగా చూస్తూ. "అయ్యో! మీరు చూసుకోరని కాదు బాబు. దీక్ష వీల్ చైర్‌లో అంటున్నారు కాబట్టి, మీరేమైనా ఇబ్బంది పడతారేమో అని ఇలా అంటున్నాను" అని అంటుంది జానకి గారు. "మాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వదినా. మా ఇంటి మహాలక్ష్మిని మాతో తీసుకువెళ్ళనివ్వండి" అని అడుగుతుంది పద్దు కూడా దగ్గరికి వచ్చి. "నా బంగారు తల్లి మా ఇంట ఎప్పుడెప్పుడు అడుగు పెడుతుందని ఎదురు చూస్తున్నావమ్మా" అని అంటాడు ప్రతాప్ గారు. జానకి, మన అమ్మాయి మన ఇంట్లో ఉన్నా, వాళ్ళింట్లో ఉన్నా ఒకటే. దీక్షని వాళ్ళతోనే వెళ్ళనివ్వు అని అంటాడు రామ్మూర్తి గారు. మా రిసెప్షన్ అయిపోయే వరకు మీరు కూడా మా ఇంట్లోనే ఉండండి మావయ్య గారు అని అడుగుతాడు యష్. వద్దులే యష్, ఎక్కడి వాళ్ళం అక్కడ ఉంటేనే పద్ధతిగా ఉంటుంది అని అంటాడు రామ్మూర్తి గారు. అవును యష్, మీరు కోరుకున్నట్టే దీక్షని మీ వెంట తీసుకువెళ్ళండి. మేము ఫంక్షన్ రోజుకి వస్తాంలే అని అంటుంది జానకి గారు. స్వప్ననేనా ఈ 4 రోజులు నాతో రానివ్వండి అమ్మా అని అడుగుతుంది దీక్ష. ఇప్పటికే నేను కాలేజీకి ఎక్కువ సెలవులు పెట్టానక్కా అంటుంది స్వప్న. నిన్ను మా ఇంటికి రమ్మంటున్నాం కానీ కాలేజీకి సెలవులు పెట్టమని చెప్పడం లేదు కదా కంచు. మా ఇంటి నుంచే నువ్వు కాలేజీకి వెళ్ళొచ్చు. కొన్ని రోజులు మీ అక్కకు తోడుగా రా అని చెప్తాడు యష్. సరేలే కొండముచ్చి బావా, మీరు చెప్పాక కాదంటే బాగోదు కదా, అలాగే వస్తానులే అని అంటుంది కళ్ళు తిప్పుకుంటూ. కొండముచ్చు అనదని యష్‌తో సహా అందరూ సీరియస్‌గా చూస్తారు. అందరూ ఒకేసారి అలా చూసేసరికి కంచు భయపడుతూ సారీ అంటుంది. తను భయపడుతూ సారీ చెప్పేసరికి యష్‌తో సహా అందరూ నవ్వడం మొదలుపెడతారు. కంచు భయపడితే ఎలా ఉంటుందో చూడాలనుకున్నావమ్మా. అందుకే అలా సీరియస్‌గా ఉండిపోయాము అని అంటాడు ప్రతాప్ గారు స్వప్నని దగ్గరకు తీసుకుంటూ. పోండి మావయ్య గారు, మీరందరూ ఒకేసారి అలా లుక్ ఇచ్చేసరికి నిజంగానే భయపడిపోయాను అని అంటుంది స్వప్న మొహం తిప్పుకుంటూ. కంచు బెదిరించటం, హడలించడమే కాదు, ఇలా భయపడుతుందని కూడా మాకు ఇప్పుడే తెలిసింది అని అంటాడు యష్. అంతలో శరత్ అక్కడికొచ్చి, సార్, ఫణీంద్ర గారు మీడియాతో మాట్లాడి మీడియాని పంపించేశారు. ఇక మనం వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఓకే శరత్, ఇక బయలుదేరదాము అంటాడు యష్. ఇంటి గుమ్మం ముందు దీక్ష కూర్చున్న వీల్ చైర్‌ని యష్ పట్టుకొని నిలబడితే, లల్లి వాళ్ళకి దిష్టి తీసి, "ఇక వదినని తీసుకొని లోపలికి రా అన్నయ్య" అని అంటుంది. యష్ వీల్ చైర్ నడిపించుకుంటూ దీక్షని తీసుకొని లోపలికొస్తాడు. "హమ్మయ్య! ఇన్నాళ్లకు మా అక్క మళ్ళీ తిరిగి ఇంట్లోకొచ్చింది. ఇప్పుడు ఆనందంగా ఉంది" అని అంటాడు సందీప్. అత్తింట్లో అడుగుపెట్టిన దీక్ష నవ్వుతూ అందంగా ఉన్న ఆ బంగ్లాని కొత్తగా చూస్తుంటుంది. స్వప్న కూడా అలాగే చూస్తూ, "సినిమా వాళ్ళ హౌస్ అనిపించుకున్నారు బావగారు" అని అంటుంది. ఫణి తన తల మీద చిన్నగా ఒకటిచ్చి, "అలా చూడకు, మీ బావగారింటికి దిష్టి తగులుతుంది" అంటాడు. "నావేమీ దిష్టి కళ్ళు కాదు. నా కళ్ళల్లో లక్ష్మి తను ఉట్టిపడుతుందని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుంటారు" అని అంటుంది గొప్పగా. "అయితే మీ నాన్నగారి కళ్ళు అర్జెంటుగా చెక్ చేయించాలి" అంటాడు ఫణి. "ఎందుకు?" అని అడుగుతుంది. "శివతాండవం కనిపించే నీ కళ్ళల్లో లక్ష్మి తను ఉట్టిపడుతుందని మీ నాన్నగారు అన్నారంటే, మీ నాన్నగారి కళ్ళకి ఖచ్చితంగా మసక వచ్చిందనే కదా అర్థం" అంటాడు ఫణి. "ఏంటి? నా కళ్ళు శివతాండవం చేసేలాగా ఉన్నాయా?" అంటూ కోపంతో నిప్పులు కురిపిస్తూ ఫణి మీదకు రాక్షసిలాగా ఎగబడుతుంది. వాళ్ళిద్దరి గొడవ చూసి మిగతా అందరూ నవ్వుతుంటారు. ఫణి వెంటనే ఫోన్ తీసుకొని తన కళ్ళను ఫోటో తీస్తాడు. "ఏయ్! నా ఫోటో తీసావేంటి?"
అంటూ ఇంకెక్కువ గొడవ చేస్తుంటుంది కంచు. నేను చెప్పేది నిజమో కాదో నువ్వే చూసుకో అంటూ ఫోన్ తనకిస్తాడు ఫణి. నిజంగానే తన కళ్ళు అలాగే ఉన్నాయని స్వప్నకు కూడా అనిపించేసరికి కోపంగా ఫోన్ ఫణి చేతులు పెట్టి నా కళ్ళు ఫోటో తీసి చూపించి డైరెక్టర్ అనిపించుకున్నారు అని అంటుంది. నువ్వు కంచువే కాదు పెద్ద రాక్షసివి కూడా అని అంటాడు ఫణి. థ్యాంక్స్ నాకు బిరుదు ఇచ్చినందుకు అని అంటుంది కోపంగా చూస్తూ. స్వప్న ఇది మన ఇల్లు కాదు, కాస్త నీ దూకుడుతనం తగ్గించు అంటుంది దీక్ష. అలా తగ్గి ఉండటం నా వల్ల కాదక్కా అంటుంది. ఏ కంచు, మీ అక్క మాటలు అస్సలు పట్టించుకోకు. నువ్వు మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండు అని అంటాడు యష్. అవును స్వప్న, నువ్వు అల్లరిగా ఉంటేనే మేమందరం ఇలా నవ్వుతూ ఉంటాము అని అంటాడు ప్రతాప్ గారు. థ్యాంక్స్ మావయ్య గారు అని అంటుంది స్వప్న. దీక్షని మందిరం దగ్గరికి తీసుకువెళ్ళి యష్ తనతో దీపారాధన చేయించాలి అని అంటుంది పద్దు. సరేనమ్మా అని చెప్పి దీక్ష వీల్ చైర్ని నడిపించుకుంటూ మందిరం దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళ వెనుకనే అందరూ కూడా మందిరం దగ్గరికి వస్తారు. దీక్ష దీపారాధన చేసి దేవుడికి నమస్కరించుకుంటుంది. యష్ కూడా భక్తితో దేవుడికి నమస్కరిస్తాడు. అక్కడ ఆ పూజా కార్యక్రమం అయిపోగానే నీ రూమ్ చూపిస్తాను పద స్వప్న అంటూ లల్లి స్వప్నని తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు కూడా దీక్షని నీ రూమ్లోకి తీసుకెళ్ళి యష్, తను కాస్త రెస్ట్ తీసుకుంటుంది అని అంటాడు ప్రతాప్ గారు. సరే నానా అని చెప్పి దీక్ష వీల్చైర్ నడిపించుకుంటూ యష్ తీసుకెళ్తాడు. యష్ నవ్వుతూ దీక్షని ఆ రూమ్లోకి తీసుకొచ్చేసరికి ఆ రూమ్లో ముందుగా వాల్కి అందంగా అమర్చిన పెయింటింగ్ కనిపిస్తూ దీక్ష కంట పడుతుంది. దీక్ష ఆ పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోతూ ఇదేంటి, శృతి వేసిన అన్ని పెయింటింగ్స్ తీసేసి ఈ ఒక్క పెయింటింగ్ ఉంచాడు. యష్ దృష్టిలో ఈ పెయింటింగ్ కూడా శృతి వేసిందే కదా అని అనుకుంటుంది మనసులో. యష్ వీల్ చైర్ను వదిలేసి దీక్ష కూర్చోవడానికి బెడ్కి పిల్లోస్ పెట్టి సెట్ చేస్తూ ఇదే దీక్ష మన రూమ్ ఎలా ఉంది అని అడుగుతాడు. దీక్ష అప్పుడు రూమ్ అంతా చూస్తుంటే అందమైన వాల్ పెయింటింగ్తో అంతకన్నా అందమైన పరదాలతో రూమ్ అంత లగ్జరీగా విశాలంగా కనిపిస్తూ చాలా బాగుంది యష్ అని అంటుంది. యష్ తనని ఎత్తుకొని బెడ్కి ఆనిచ్చి నిదానంగా కూర్చోబెట్టి మన రూమ్లో ఇన్ని రోజులకి నేను చూస్తుంటే సంతోషంగా ఉంది దీక్ష అంటూ తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి నీకు తాగటానికి ఏదైనా తీసుకొస్తాను ఉండు అని చెప్పి వెళ్ళబోతుంటే దీక్ష యష్ చేయి పట్టుకొని ఆపి ఆ పెయింటింగ్ వైపు చూపిస్తుంది. యష్ కూడా ఆ పెయింటింగ్ వైపు చూసి తిరిగి దీక్షని ఓరగా చూస్తూ ఏంటి అని అడుగుతాడు తను ఏమంటుందో అన్నట్టుగా. శృతి వేసిన అన్ని పెయింటింగ్స్ని తీసేసి ఆ ఒక్క పెయింటింగ్ని ఉంచావేంటి యష్ అని అడుగుతుంది. యష్ ఆ పెయింటింగ్ని తీసుకొచ్చి తనకి ఎదురుగా వచ్చి కూర్చొని ఆ పెయింటింగ్ తడుముతూ నా మనసులో ప్రేమ అనే విత్తనం నాటింది ఈ పెయింటింగే. శృతి ఎంత దుర్మార్గురాలైనా తను వేసిన ఈ పెయింటింగ్ని నేను తీసివేయలేకపోయాను దీక్ష. తను వేసిన ఈ పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు తన వైపు ఓరగా చూస్తూ. అంటే నీ మనసులో తను ఇంకా ఉందా, అందుకే ఈ పెయింటింగ్ ఇష్టపడుతున్నావా అంటూ అసూయ పడుతుంటుంది. తన మొహంలో కనిపిస్తున్న ఆ అసూయ చూసి నవ్వుతూ తను వేసిన ఈ పెయింటింగ్ని అంతే ఉంచాను అంటే దాని భావం అదే కదా అని అంటాడు తన్ని ఇంకా ఉడికిస్తూ. ఆ జలస్తోనే దీక్ష కాస్త కోపం తెచ్చుకుంటూ అంత సీన్ లేదు, నీ మనసులో నుంచి తన్ని పూర్తిగా తీసేయి, ఎందుకంటే ఆ పెయింటింగ్ వేసింది నేను అని బయటపడుతుంది. ఆహా, ఈ పెయింటింగ్ నువ్వు వేసావని చెప్పగానే నేను నమ్మాలా అని అంటాడు వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఖచ్చితంగా నమ్మి తీరాలి, నిజంగానే ఆ పెయింటింగ్ నేనే వేశాను అని అంటుంది కాస్త కోపాన్ని చూపిస్తూనే. నేను నమ్మను, ఇది శృతి వేసిందే అని అంటాడు. అరే, చెప్తున్నది వినవేంటి యష్, నిజంగానే ఈ పెయింటింగ్ నేనే వేశాను. నేను వేసిన పెయింటింగ్ తీసుకొచ్చి తను వేసినట్టుగా నీకు అబద్ధం చెప్పింది అని అంటుంది నమ్మడం లేదని కోపంతో చిరాకు పడుతూ. యష్ నవ్వుతూ తన పెదాల మీద చిరుముద్దు పెట్టి మరి ఈ విషయం ఇంతకుముందు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. యష్ నవ్వు చూసి దీక్ష ఆశ్చర్యపోతూ అనుమానంగా చూస్తుంటుంది. ఆ పెయింటింగ్ నువ్వేసింది కాబట్టే దీనిని అపురూపంగా పెట్టుకున్నాను దీక్ష అని అంటాడు. ఆ మాటలకి దీక్ష ఆశ్చర్యంలో ఉందని సంతోషపడుతూ నువ్వు చెప్తున్నది నిజమేనా యష్, ఆ పెయింటింగ్ నేను వేసిందని నీకు తెలిసిందా అని అడుగుతుంది. తెలిసింది కాబట్టే నీ గుర్తిగా
ఈ పెయింటింగ్‌ని నా రూమ్‌లో ఇలా పెట్టుకున్నాను. కానీ ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పలేదనే కోపం మాత్రం అలాగే ఉంది" అని అంటాడు కాస్త సీరియస్‌గా చూస్తూ. యష్ కోపాన్ని చూసి దీక్ష తలదించుకుంటూ "సారీ యష్" అని అంటుంది. "సారీనా? సారీ అంటే సరిపోయిందా? ఆ శృతినే కాదు ఈ విషయాన్ని దాచిపెట్టి నువ్వు కూడా నా మనసుతో ఆడుకున్నావు తెలుసా?" అని అడుగుతాడు. చెప్పాల్సిన టైంలో చెప్పాలనుకున్నా శృతి మీద ప్రేమతో నువ్వు నమ్మే పరిస్థితిలో లేవు యష్. అందుకే చెప్పలేదు అని అంటుంది. నేను నమ్ముతానా లేదా అనేది తర్వాత విషయం దీక్ష. కానీ నీకు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా! అయినా అప్పటి వరకు ఎందుకు? శృతి నాకు పరిచయమైన కొత్తలోనే నీ పరిచయం కూడా నాతో ఉంది. అప్పుడైనా ఆ విషయం చెప్పి ఉంటే నేను నమ్మేవాడినేమో కదా! అని అంటాడు. శృతి లవ్‌లో నిజాయితీ లేదని నాకు అప్పుడే తెలిసి ఉంటే మాత్రం ఈ పెయింటింగ్ గురించి నీకు అప్పుడే ఖచ్చితంగా చెప్పేదాన్ని యష్. శృతి నేను నిజంగానే సిన్సియర్‌గా లవ్ చేస్తుందని అపోహతోనే ఉండిపోయి, మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయకూడదనుకొని మౌనంగా ఉండిపోయాను. శృతి చనిపోయిందనుకునే టైంలో నువ్వు నాకు పెయింటింగ్ చూపించినప్పుడు, నేను నిజం చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితిలో లేవని అప్పుడు మౌనంగానే ఉండిపోయాను అని అంటుంది. "హ్మ్. అసలు ఈ పెయింటింగ్ ఎప్పుడు వేశావు?" అని అడుగుతాడు. "ముందు నాకు పెయింటింగ్ బ్రష్ ఇస్తే మిగిలిపోయిన ఈ పెయింటింగ్ పూర్తి చేసి అప్పుడు చెప్తాను" అంటుంది. "అదేంటి? ఈ పెయింటింగ్ పూర్తి కాలేదా?" అని అడుగుతాడు. "కాలేదు. ఓన్లీ ఔట్‌లైన్‌తోనే ఈ పెయింటింగ్ ఉంది కదా! నువ్వు పెయింటింగ్ బ్రషెస్ ఇస్తే ఇది ఇప్పుడు పూర్తి చేస్తాను" అని అంటుంది. "సరే తెస్తాను" అని వెళ్ళి తీసుకొస్తాడు. దీక్ష వాటిని తీసుకొని ఆ పెయింటింగ్ పూర్తి చేస్తుంది. పూర్తయిన ఆ పెయింటింగ్ చూసి యష్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. ఎందుకంటే పెయింటింగ్‌లో ఉంది వాళ్ళిద్దరే కాబట్టి. అంటే దీక్ష యష్ నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతూ ఆ పెయింటింగ్ కనిపిస్తూ ఉంటుంది. యష్ అలాగే ఆశ్చర్యపోతూ, "ఇదేంటి దీక్ష? నువ్వేదో ఊహకు ఆలోచించి ఈ పెయింటింగ్ వేశావేమో అనుకున్నాను కానీ, మన చిత్రాలను గీసావని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే దీన్ని బట్టి నువ్వు ఈ పెయింటింగ్ వేసేటప్పటికే నాతో లవ్‌లో ఉన్నావా?" అని అడుగుతాడు. "అవును యష్. అప్పటికే నువ్వు నా మనసులో నిలిచావు కాబట్టే మన చిత్రాలతోనే ఈ పెయింటింగ్ మొదలుపెట్టాను" అని అంటుంది. ఆ పెయింటింగ్ చూస్తున్న యష్ కళ్ళు చెమ్మగిలుతూ, "అందుకనేనేమో ఈ పెయింటింగ్ నా మనసుకి అంతగా నచ్చింది" అంటూ ఆ పెయింటింగ్ హృదయానికి హత్తుకొని తనని దగ్గరికి తీసుకుంటాడు. "ఈ పెయింటింగ్ సగంలో ఉండగానే ఇది నా నుంచి మిస్ అయింది. అప్పుడు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. మన ప్రేమకు గుర్తుగా వేసుకున్న ఈ పెయింటింగ్ మిస్ అయిందని పూర్తిగా తల్లడిల్లిపోయాను. కొన్ని రోజులకి శృతి ద్వారా ఈ పెయింటింగ్ నీ దగ్గరకు చేరిందని తెలిసి సంతోషపడ్డాను. తెలిసినప్పటికే నువ్వు శృతి ప్రేమలో ఉన్నారని తెలిసి ఇక మౌనంగా ఉండిపోయాను" అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. యష్ తన కన్నీళ్లు తుడిచి, "అసలు నన్ను ఎప్పటినుంచి ప్రేమిస్తూ వచ్చావు దీక్ష" అని అడుగుతాడు. "నిన్ను ఫస్ట్ టైం మన పెళ్ళైన అమ్మవారి గుడిలోనే చూశాను యష్. ఫస్ట్ చూసిన క్షణంలోనే నీ మీద ఏదో తెలియని అనుభూతి కలిగింది. అప్పటికే నేను శృతి రూమ్ తీసుకొని ఉంటున్నాము. ఇద్దరం కలిసి గుడికి వచ్చాము" అంటూ ఆ రోజుని గుర్తు తెచ్చుకుంటుంది. దీక్ష యష్ ప్రేమలో ఎలా పడింది అనేది నెక్స్ట్ వీడియోలో ఫ్లాష్ బ్యాక్ రూపంలో వీడియోస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలుపుతూ లైక్స్ ఇచ్చి ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి.